నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కలత చెందొద్దు. అన్నీ సమకూర్చి నీ మేలుకే రప్పిస్తాను. నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే, నిన్ను లోపల రప్పించినా మేలు కోసమే, నీకు శ్రమను అప్పచెప్పినా మేలు కోసమే, ఏది రప్పించినా నీ మేలు కోసమే. ఏమండి, ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు. చిన్న లాజిక్. అది ఎట్లా ఉంటుందంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది, కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా? అలాగని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును. ఆశయం ఉందండి. ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందువు అనేది ఒక శాపంలాగా అనిపించింది కదా. అంతకుముందు పాపం చేయలేదు. పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు. ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే, ప్రశాంతంగా మనుగడ సాగించవచ్చు. ఇప్పుడు పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికి వెళ్ళాడు. తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు. ఆ చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో, బాడీతో వర్క్ చేయలేదనుకో, శ్రమ చేయలేదనుకో, ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది. అందుకే కష్టపడమన్నారు. వ్యవసాయదారుని చూడండి, పొద్దున్నే మార్నింగ్ వాక్